వెల్కమ్ టు మై టాక్ షో. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్. మీపై మీకు ద్వేషమా? మనల్ని మనం ద్వేషించుకోవటం, మనల్ని మనం నిందించుకోవటం, జరిగిన దానికి మనల్ని మనమే తిట్టుకోవటం ఒక సర్వసాధారణమైన విషయం. ఇది ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఆత్మద్వేషం, ఆత్మనింద వీటిని మనం రొటీన్గా చేసుకుపోతాం. మనల్ని మనం నిందించుకోవటానికి కార్యకారణ సంబంధాలను విశ్లేషించాం. అయిన దానికి కాని దానికి అదే పనిగా మనల్ని మనం న్యూనతపరుచుకుంటూ పోతుంటాం. కాగా కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన విసుగుదలకు దారితీస్తుంది. ఆత్మ న్యూనతాభావం పెరిగిపోతుంది. అపరాధ భావనలు, డిప్రెషన్ ఒకదాని వెంబడి ఒకటి చుట్టుముట్టేస్తాయి. అప్రయత్నంగా పెరిగిపోయి ఆత్మనింద ఎవరి ప్రయత్నమూ లేకుండా అదంతటా అదే అతివేగంగా పెరిగిపోతుంది. ఇలా మనల్ని మనం నిందించుకోవటం, నడక నేర్చుకోవటం అంత సులభంగా నేర్చేసుకుంటాం. అనేక ఇతర అలవాట్లకు లాగానే ఇది కూడా మనకు ఒక అలవాటు కాగా రొటీన్ విధానంలో పాతుకుపోతుంటుంది. బాల్యంలో మనకు ఎదురయ్యే అనుభవాలు, చుట్టూ ఉండే మనుషులు, జరిగే సంఘటనలు మనలో ఈ అలవాటుకు బీజం వేస్తాయి. ఇతరులు మనల్ని నిందించడం కన్నా ఎన్నో ఎక్కువ రెట్లు మనల్ని మనమే నిందించుకుంటూ గడిపేస్తాం. మనం అంటే మనకే లోకువ, చులకన భావం. దేనికైనా సరే మనల్ని తిట్టుకోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఆత్మగౌరవం లోపిస్తే ఆత్మద్వేషం పెరుగుతుంది. ఆత్మస్థుతి, పరనింద పనికిరాదని మన పెద్దలు ఒక స్ఫూర్తిని మన మీదకు ఎక్కుపెట్టి వదిలారు. దాని ప్రభావంలోనే అలా పడి ఉంటాం. మన అంతరంగం దానిని ఒక వేద మంత్రంలా తీసుకుంటుంది. అక్షరం తప్పకుండా దీన్ని అనుసరిస్తుంది. ఒక కోణంలో ఇది మంచిదే కావచ్చు. ఆత్మస్థుతి చేసుకోకపోవటం వల్ల, పరనింద చేయటం వల్ల వచ్చే నష్టం కన్నా ఎక్కువ ఏర్పడుతుంది. మనకు మనం విలువను ఆపాదించుకోకపోవటం మనకి ఎక్కువ ద్రోహం చేస్తుంది. క్రమంగా మనం ఆత్మ తిరస్కార భావం ఏర్పరచుకుంటాం. మీకు మీరే శత్రువు. ఆత్మనిందను ఆపటం కష్టమైన పని. మిమ్మల్ని మీరు ద్వేషించుకోవటం మీ జీవితాన్ని మీకు దూరం చేస్తుంది. అస్తమానం మిమ్మల్ని మీరే తిట్టుకోవటం చూసి మీలో స్వతంత్ర భావాలు లేవని, మీరు బాధ్యతాయుతంగా ఆలోచించలేరని అందరూ అనుకునేలా చేస్తుంది. నలుగురికి దూరమైపోవటం మీకు మరీ కష్టంగా ఉంటుంది. మీలో క్రమంగా ఆత్మన్యూనతాభావం పెరిగిపోతుంది. చివరకు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ, విపరీతంగా ద్వేషించుకుంటూ, మీ ప్రతిబింబాన్ని మీ ప్రధాన శత్రువుగా భావించుకుంటూ మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవాలనే ఘోరమైన ఆలోచనకు గురవుతారు. అందుచేత దీన్ని వదిలించుకోవటానికి మీరు ఒక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆత్మద్వేషాన్ని అధిగమించే కొన్ని మార్గాలు చెబుతాను, వినండి. మూలాన్ని తెలుసుకోండి. మీ జీవితంలోకి ఒకసారి తొంగి చూడండి. ఆత్మనింద ఎప్పుడు మీకు అలవడిందో తెలుసుకోండి. మీ రోజువారీ కార్యక్రమాల్లో మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి ఏ విధంగా మార్గం ఏర్పడుతుందో గమనించండి. ఆత్మనిందను వెలికి తీసి తిన్నగా దృష్టి సారించండి. దీనిని శత్రువుగా భావించండి. అనుక్షణం కాపలా కాయండి. మీ ఆత్మనింద అలవాటును కనుగొనటంలో మీరు విమర్శనాత్మకంగా ఉండండి. మీలో మీకు నచ్చనిదేమిటి? అందుకు మీరు చేయగలిగిందేమిటి? మీకు ద్వేషాన్ని కలిగించే లక్షణాలను మీరు మార్చుకోలేరా? ఆలోచించండి. మీ మనసులో మీ రూపానికి ఒక బొమ్మ గీయండి. అది సొంత ఫోటో. మీరు మీకు ఏ విధంగా కనిపిస్తున్నారో తెలిపే ఫోటో. ఈ ఫోటోలోని వ్యక్తితో మీరు మీ సంబంధాలను ఎలా కొనసాగించాలో తెలుసుకోండి. మీ స్నేహితుడి పట్ల మీకు ఎలా ఒక ఖచ్చితమైన, స్థిరమైన అభిప్రాయం ఉంటుందో అదేవిధంగా మీపై మీరు ఒక ఖచ్చితమైన, స్థిరమైన అభిప్రాయాన్ని ముందుగా ఏర్పరచుకోండి. ఆత్మగౌరవం పెంచుకోండి. మిమ్మల్ని ఇతరులు ఆమోదించే ముందర మిమ్మల్ని మీరు ఆమోదించగలగాలి. మీపై మీకు నమ్మకం కలిగి ఉండాలి. ఆత్మోన్నత భావాలు కలిగి ఉండండి. ఆత్మద్వేషాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. మీ దృక్పథం అపజయాన్ని, సిగ్గును కలిగిస్తే వాస్తవం నుంచి పారిపోవటానికి ప్రయత్నించకండి. గతంలో మీరు సాధించిన విజయాలను మననం చేసుకోండి. మనం మన జీవితాన్ని కావలసినప్పుడల్లా కావలసిన విధంగా మార్చుకోగలం. మార్పుకు స్వాగతం పలకటం మనిషికి గల ఒక గొప్ప అసెట్ అని మర్చిపోకండి. ఆశావాహ వైఖరి అలవర్చుకోండి. ఉదయం లేస్తూనే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. అపూర్వమైన వ్యక్తిని మీరు ఎదురుగా దర్శిస్తున్నారు. ఈరోజు అమోఘంగా గడపటానికి అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉన్న వ్యక్తిని మీరు ఇప్పుడు దర్శిస్తున్నారు. మీ సామర్థ్యం మీకు ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని గ్రహించండి. నేను ఎలా మారాలి? ముందుగా ఏం చేయాలి? నేను ప్రస్తుతం ఉన్న తరహా కన్నా బెటర్గా ఉండాలంటే ముందుగా చేయవలసిందేమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
మీ మనసును స్కానింగ్ చేయండి. మీరు ఎవరు? అసంతృప్తితో కుంగిపోయే టైపు వ్యక్తులా, లేక ఆత్మవిశ్వాసం గల వ్యక్తులా, లేక రెండునా? మీ అంతరంగంలోకి తొంగి చూస్తే మీకు మీ ఎక్స్రే కనిపిస్తుంది. ఒక పనిని చేయటంలో మీరు అపజయం పాలు కావచ్చు. అంత మాత్రాన ఏ పనికి పనికిరారన్న భావం మీకు కలిగిందా? ఒకవేళ మీరు అనుకున్నదే కరెక్ట్ అయితే గతంలో మీరు పొందిన విజయాల మాట ఏమిటి? అవి మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వరించాయా? సూటిగా ప్రశ్నించుకోండి. పరిపూర్ణత ఉన్మాదం అని గ్రహించండి. ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలన్న చాదస్వం మీలో ఉందేమో గమనించండి. ఈ ప్రపంచంలో ఎవరు ఏది పరిపూర్ణంగా చేయలేరనే సంగతిని గుర్తుంచుకోండి. ప్రతి మనిషిలోనూ ఆత్మవిశ్వాసం, అవిశ్వాసం రెండూ కలబోసి ఉంటాయి, కానీ ఏకకాలంలో కాదు. కొన్ని సందర్భాల్లో అవిశ్వాసం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ వైపుకు దూకాలో మీరే నిర్ణయించుకోవాలి. వాటి పరిధులు తెలుసుకోండి. జీవన క్రమాన్ని సమీక్షించండి. ప్రతిరోజు ఒక పావు గంట ఒక చోట స్థిరంగా కూర్చోండి. ఆ రోజు ఎలా గడిపారో సమీక్షించుకోండి. నిజాయితీగా ఉండండి. ఇతరులు మిమ్మల్ని ఎలా నిర్వచిస్తారో అందుకు 100% సరితూగేలా మీరు ఉండలేరని, అది ఎవరికి సాధ్యమయ్యేది కాదని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఎవరితోనూ దేనితోనూ పోల్చుకోకండి. మీ హక్కులు, అవసరాలు మీకు బాగా ముఖ్యమని గ్రహించండి. అపరాధ భావనను వెనక్కు నెట్టండి. ఉత్తేజం పొందటానికి మీ మనసుకు అనుమతినివ్వండి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి. మీ సొంత అభిరుచుల మేరకు ప్రవర్తించడం నేరమో మహాపాపమో కాదన్న సత్యం గ్రహించండి. మీరు చేసిన తప్పిదాలను అవసరానికి మించి ఎక్కువగా ఊహించుకోకండి. విచారకరమైన, నిరుత్సాహకరమైన భావాలకు తావివ్వకండి. మంచి ఉత్తేజపూర్వకమైన ఆలోచనలపై దృష్టి పెట్టండి. మత ప్రచారాల మత్తులో పడకండి. అందుకే మతం మత్తు మందు అన్నాడు కార్ల్ మార్క్స్. ఆత్మనిందకు మతం ఒక కారణం. నిజానికి మిమ్మల్ని మీరు నిందించుకోమని ఏ మతమో చెప్పటం లేదు. కానీ మత ప్రచారాల్లో మాత్రం పాపం, చెడుల గురించి అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రస్తావించడం జరుగుతుంది. ఫలితంగా మనం పాపం చేశామని, మనకి ఇక నిష్కృతి లేదని, మనవి అన్ని చెడు ఆలోచనలే అని మనకు శాశ్వతమైన అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. అంచేత మత ప్రవచనాల ప్రభావం మీలో ఎంతవరకు ఉందో నిశితంగా గమనించండి. మతం రంగు అద్దాలలో వెలిగే కొవ్వొత్తులు లాంటిది. ఒక్కొక్కరు దానిని ఒక్కో రంగులో వీక్షిస్తుంటారు. మీకు కావలసిందేమిటో మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోండి. మీ జీవితంలో ఏది ముఖ్యమో గుర్తించండి. ఈ జీవితం నుండి మీరు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి. మీ ఊహాగానాలు మిమ్మల్ని ఎటువైపుకు లాక్కెళ్తున్నాయో తెలుసుకోండి. మీరు మీ జీవితపు గమనంలో వేటిని మార్చుకోవాలనుకుంటున్నారో తెలుసుకోండి. కుటుంబ జీవితం, లైంగిక జీవితం, వినోదాత్మక జీవితాలలో దేన్ని మీరు మార్చుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. వాస్తవిక భావాలు కలిగి ఉండండి. మీ భావాల పట్ల మీరు దృష్టి పెట్టండి. మీ మనోభావాలు వాస్తవమైనవా కావా తెలుసుకోండి. అవి వ్యతిరేక భావాలు అయి ఉండవచ్చు. మిమ్మల్ని వెనక్కి లాగి బంధించే నెగిటివ్ భావాలు అయి ఉండవచ్చు. మీ భావాల వెనుక దాగి ఉన్న వ్యతిరేకతను గ్రహించండి. కొన్ని భావాలు ఆశావాదం ముసుగు వేసుకున్న నిరాశాభావాలు అయి ఉంటాయి. వాటి విషయంలో మీరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలోనైనా మీ మనసు గోడును ముందుగా వినండి. ముందు మీ మనసుని మిమ్మల్ని విమర్శించనివ్వండి. ఆ తర్వాత ఆ విమర్శను మీరు ఖండించండి. తిరోగమించటం, పరాజయం పాలవటం మానవ జీవితంలో సాధారణమైన విషయాలు. అటువంటి అనుభవాలు జీవితంలో భాగాలు. అవి మీ సామర్థ్యానికి గీటురాళ్ళు కావు. గతాన్ని నుంచి స్ఫూర్తి పొందండి. పాత బాధలను గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ మిమ్మల్ని మీరు నిందించుకోవటం మొదలు పెట్టవద్దు. గతం పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. ఇతరులను మీరు ఎంత ఉదారంగా క్షమిస్తారో అదేవిధంగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మీ గురించి మీరు ఆలోచించటం స్వార్థమో బాధ్యతారహితమో కాదని తెలుసుకోండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్, N.L.P మాస్టర్ ట్రైనర్, స్టేజ్ హిప్నటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్లో వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణా తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా, సామూహిక శిక్షణలో పాల్గొవాలన్నా కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నెంబర్ 9390444031. రిపీట్ 9390444031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. గంట సింబల్ పైన ఒకటం మర్చిపోకండి.
అలా చేస్తే మేము చేసే సరికొత్త వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్గా వచ్చి వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ.